కడప జిల్లా పులివెందులలో ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా తిరంగ ర్యాలీ జరిగింది. కూటమి నాయకుల ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ కు మద్దతు పలుకుతూ ర్యాలీ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుండి పూలంకళ్లు సర్కిల్ వరకు మాజీ సైనికులు, వారి పిల్లలు, పులివెందుల ప్రజలు జాతీయ జెండాలతో జై భారత్ అంటూ ఊరేగారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటాన్ని ర్యాలీలో ప్రదర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారథి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత చిన్న వ్యవధిలో మన పులివెందుల్లో ఇంత జాతీయ భావంతో ప్రతి ఒక్కరూ, అదే ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు కూడా, మేము కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళం, అందరం మనం అన్నదమ్ముల వలె ఉంటాం. మన పైకి ఎవరైనా వస్తే అందరం మనమంతా యూనిటీగా ఉంటాం. మీరు తప్పకుండా ఈ రీట్లో వచ్చినప్పుడు మేము కూడా మసీద్ దగ్గర జాయిన్ అవుతామని ఈరోజు పులివెందుల ముస్లిం సోదరులంతా కూడా ఈరోజు మన ఈ జాతీయ సమైక్యతావాదానికి హాజరైనందుకు, అలాగే పట్టణంలోని ప్రతి వాళ్ళు కూడా ఇందాక శశి చెప్పినట్టు మాజీ సైనికులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పట్టణంలో నుండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని ఇంత అద్భుతంగా, ఇంత భారీగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పహల్గాం దాడి తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో తర్వాత భారత ప్రధాని కావచ్చు, త్రివిధ దళాలు కావచ్చు చేసిన ఆపరేషన్, అందులో అమరులైనటువంటి మన వీర జవాన్లందరికీ కూడా పేరు పేరున శాల్యూట్ చేస్తూ, ముఖ్యంగా 2 నిమిషాలు మన పైకి వాడిన, పాకిస్తాన్ దేశం వాడిన మిసైల్స్ అన్ని కూడా చైనా నుంచి తయారు చేసేది. అంటే ఎక్కడైనా దాడులు చేస్తే రాడార్ వ్యవస్థకు ఇంకో దానికో దొరికి తిప్పి కొడతాయి. మన వైమానిక దళాలు దాడి చేసినప్పుడు దాడి జరిగినంత వరకు కూడా ఆ దేశాలకు అసలు దాడి చేస్తే అన్న విషయమే తెలియకుండా అంత పర్ఫెక్ట్ గా మనం దాడి చేసేటప్పటికీ ప్రపంచ దేశాలంతా ఆశ్చర్యపోయి, అంటే భారతదేశం దగ్గర ఇంత ఆయుధ సంపత్తి ఇంత ఉంది, నువ్వు కన్నా యుద్ధం ఇట్లే కంటిన్యూ చేస్తే నిన్ను 2 రోజుల్లోనే ముగిస్తారు, మేము పెద్ద మనుషులుగా మా మాట మేము చెప్తామని పాకిస్తాన్కి చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుత్రోత్సాహాన్ని పొందారు. కవిత